చల్లగా ఉంది కదా? నాకు వేడిగా ఉంది. నేను ఒకటి అడగనా? ఏంటి, నాకు వంట చేయడం వచ్చని అడగబోతున్నావా? కాదు, నేనంటే నీకెందుకంత పిచ్చి? నిజంగానే నాకు తెలియడం లేదు కావ్య. నువ్వే నా కళ్ళల్లో వెతికి చెప్పాలి నువ్వంటే నాకెందుకు ఇంత పిచ్చో. ఇదిగో ఈ నవ్వై ఉండొచ్చు, ఈ కళ్ళై ఉండొచ్చు. నువ్వు నన్ను ఎంత కాదన్నా మళ్ళీ మళ్ళీ నీ వెంట పడమంటున్నాయి. అన్నిటినీ మించి నీకంటే అందమైన ఈ మచ్చ నన్ను చిత్రవద చేయమని ఎవరో పంపినట్టుంది. నన్ను ఏడిపించింది చాలు కావ్య. ఇక నువ్వు దూరంగా ఉంటే నేను సహించలేను. ఒక్క నిమిషం ఆగు. కావ్య, నీతో మాట్లాడాలి. నీ చేతికి ఉంగరం లేకుండా, నీకు ఎంగేజ్మెంట్ కాకుండా నేను ఇలాగే నీ వెంట పడుంటే నువ్వు నాకు ఓకే చెప్పేదానివా కావ్య? ఓయ్, రేపు చెప్తా. సరిగ్గా అప్పుడు పూణేలో పెద్ద వర్షం. ఏమిటి ఇలా తడిచిపోయొచ్చా? బుద్ధుందా? డార్లింగ్, ఎక్కడైనా వెయిట్ చేసి వచ్చిండొచ్చు కదా. ఓయ్ సూర్యుడా, ఎప్పుడొస్తావు? రాకుండా ఉండిపోకు. టుమారో ఇస్ అ వెరీ బిగ్ డే. నెక్స్ట్ వీక్ నేను లండన్ వెళ్ళాలి. సో మన పెళ్ళిని క్యాన్సిల్ చేయమని చెప్పాను. హీరో వరీ, నేను రేపే మన పెళ్లి పెట్టుకుందాం చెప్పాను. కానీ మీ డాడ్ రేపు ముహూర్తం లేదు, ఎల్లుండి పెట్టుకుందాం అన్నారు. సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో, నీకు నాకు. హలో, నాకు బాధగా ఉందమ్మా. తనని మోసం చేశానేమో అని కూర్చుతోందమ్మా. ఈనాడు తను నన్ను లవ్ చేయడానికి చేయాల్సిన అన్ని పనులు చేశాను. రేపు చెప్తాను అన్నప్పటి నుంచి నేను చాలా స్వార్థంగా ఆలోచించానేమో అని చాలా బాధగా ఉందమ్మా. ఆ అమ్మాయి నాకు దక్కితే నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, జీవితంలో ఇంకెప్పుడు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పనమ్మా. రే, నువ్వేం తనని మోసం చేయలేదురా, తనని అంతలా ప్రేమించావురా. నువ్వు చేసింది నీకు తప్పనిపిస్తోందిగా. రేపు తనని కలిసినప్పుడు నేనిదంతా నీకోసమే చేశానని చెప్పరా, తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అనవసరంగా ఏదేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. త్వరగా వచ్చి పడుకో.
నేను ఇది తీసుకుని ఉండకూడదు, నీతో మాట్లాడి ఉండకూడదు, నేను మీట్ అయి ఉండకూడదు. ఆలోచించాను, వర్కౌట్ అవుతా. కావ్య ఇప్పుడు సడన్ గా ఏమైంది? కావ్య ఆగు, కావ్య ఆగు. అసలు నీ సమస్య ఏంటో చెప్పు, కానీ లవ్ లేదని మాత్రం అనుకో. ఏ నీకు అర్థం కాదా? ఒకసారి చెప్తే. ఏమర్థం కావాలి? ఏమర్థం కావాలి? నీకు వాడికి ఎంగేజ్మెంటే అయింది, కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదుగా. కావ్య వాడి నీ వేలికి ఉంకరమే తొడిగాడు, దాన్ని ఈజీగా తీసేయచ్చు, కానీ నీ మనసులో ఉన్నదాన్ని. నువ్వు అనుకునేలా వచ్చే నెల కాదురా పెళ్ళి. తెల్లారితే రిజిస్టర్ ఆఫీస్లో. కావ్య ఏమంటున్నావు? రేపా? అవును, రేపే. కావ్య ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను అంత ఈజీగా మర్చిపోలేను. కావ్య చివరిగా అడుగుతున్నాను, నీకు నా మీద ఇంకేది? ఎవడైనా ఫెయిల్ అయితే బార్కి వెళ్ళి ఎడతాడు. ఈడేంట్రా అంటే బాస్ ముందు ఎడుతున్నాడు. అబ్బా బా బాబా అమ్మబ్బా ఇవ్వబ్బా బాట్లివ్వబ్బా. గుడ్ మార్నింగ్ మదర్. ఇప్పుడు ఏం జరిగిందని పీకల దాకా తాగావు? నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది మదర్. అయ్యయ్యో. నువ్వు నాకు ప్రాణం పోసావు, అది నా ప్రాణం తీసేసి వెళ్ళిపోయింది. రేపు దానికి పెళ్ళంట. రే వాడు ఏమంటున్నాడు రా? తెల్లారితే తనకి పెళ్ళట. నాకేమన్నా చెవుడా? అదే నన్ను లవ్ చేయలేదంట మదర్. మగ పిల్లలు ఏడవకూడదురా. ఓ మగపిల్లల్ని ఏడిపించకూడదని ఆడపిల్లలకి వెళ్ళి చెప్పు. నిజంగా నేను తట్టుకోలేకపోయాను మదర్, అందుకే తాగాను. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సినిమాల్లో చెప్తూ ఉంటారు, నువ్వు వినలేదా? ఆ? అలాగే సినిమాల్లో లవ్ సీన్లు వచ్చేటప్పుడు లవ్ ఇస్ ఇంజూరియస్ టు లైఫ్ అని చెప్పాను. పిచ్చోళ్ళగా వాగకు, ఇంటికి రా, దిగు. నువ్వు నమ్ముతున్నావో లేదో నేను నమ్ముతున్నాను రా. ఆ పిల్లే నా కోడలి పిల్ల. మనం దేన్నైనా మనసులో సిన్సియర్ గా అనుకుని చేస్తే అది తప్పకుండా జరుగుతుందా? నువ్వు ఉండమ్మా, ఏదో పంచ్ డైలాగ్ అని ఫీలింగ్. ఇక్కడ ఒక్కొక్కడికి తడిసిపోతాను. అమ్మా తనే ఫోన్ చేస్తుందమ్మా. తీరా తీ. హలో సిస్టర్. హలో. ఓరి దుర్మార్గుడా. ఎందుకు సిస్టర్ నన్ను లవ్ చేయి టార్చర్ పెట్టారు? వాడెందుకు నా లైఫ్లోకి వచ్చాడు? నన్నెందుకు లవ్ చేస్తున్నానని చెప్పాడు? 10 రోజుల్లో అంతా మార్చేశాడు. వాడు మిమ్మల్ని కలవకుండా ఉంటుంటే నేను ఈ పాటికి మా అమ్మ నాన్న చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఎవడి మగపిల్ల వారికి ఫోన్ చేసి నేను ఒక లవ్ చేస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఏంటి కావ్య? ఏడవకు. ఒక్క ఫోటో మొత్తం నాశనం చేసావుగా, ఇంకెందుకు ఏడుస్తావు? నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే. నాకు ఇంతకన్నా వేరే మార్గం తెలియలేదు. నేను వాడిని ప్రేమించకూడదని ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు నాన్న. ఇప్పుడు కూడా నాకు మా నాన్నే ముఖ్యం. నేను లవ్ చేయనని చెప్పి వచ్చాను, కానీ ఒక్కరోజే ఉండలేకపోయాను. ఇంకా జీవితాంతం వాటి మర్చిపోయి బతకలేను నాన్న.
నేను సంతోషంగా ఉండను. పో. ఎక్కడ సంతోషంగా ఉంటావో అక్కడికే పో. తనేదో చిన్నపిల్ల అలా అంటే మీరు కూడా ఏంటండి? ఇంకా ఎందుకు నిల్చున్నావు? పో. కావ్య, మేము ఎవరి సంతోషానికి అడ్డుగా ఉంటాం? మాకు ఎవరు అక్కర్లేదు. పో. నేను వాడిని ప్రేమిస్తున్నాను. ఏమే, మా అమ్మ నాన్న నా కోసం 10-15 చోట్ల పిల్లని చూసి పెడితే వాళ్ళలో నాకు పిల్ల నచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఫ్లైట్ ఎక్కొస్తే నువ్వు వాడు కలిసి గేమ్ ఆడతారు. అది చూస్తూ నేను వేలు చెప్పరిస్తూ కూర్చోవాలా? చూడు, రిజిస్టర్ ఆఫీస్లో అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరిగి తీరాలి. 3 నెలల తర్వాత నేనే నీకు డివోర్స్ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరినైనా లవ్ చేయి, ఎవరితోనైనా తిరుగు. ఐ డోంట్ కేర్ అ షిట్. ఎందుకంటే నువ్వు వద్దు అని నేనే అనాలి. నీ అంతటి నువ్వు కారెక్కు. నిన్ను లాక్కెళ్తే నాకే అవమానం. లాక్కెళ్ళరా, నిన్నేరా లాక్కెళ్ళరా, చూద్దాం. లాక్కెళ్ళ మొహం చూడు, మొహం. లాక్కురండి రాదని. ఏంటే బిల్డప్పా? ఇంతవరకు నన్ను డాక్టర్ గానే చూసావు, బట్ బేసిక్ గా నేను బాక్సర్నే. రే భాస్కర్, నేను కూడా అదే చెప్తున్నాను. ఇంతవరకు నేను ఆడదానికనేగా చూసావు. మగాడిగా చూడలేదుగా. ఉండండమ్మా, మీరు జెంట్స్ కాబట్టి కరాటే తెలుసు, కానీ నేను లేడీని. పట్టుకోండి రాదని. టూ మచ్ చేయకుండా రా. ఏయ్, రావే. నీకేమన్నా లవ్వర్ బాయ్ అనే ఫీలింగా? ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని లవ్ చేస్తావా? పెళ్లి కొడుకు అయిపోయాడు, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయిపోయారు. నాకు ఇప్పుడు ఓకే చెప్పొచ్చు కదా. నేను నిన్ను ఒక నిమిషం, దీన్ని ఎలా సైలెంట్ పెట్టాలో అర్థం కావట్లేదే. ఏదో అర్జెంట్లో. ఇది రెమోసిస్టర్ ఫోన్ కదా, ఆవిడకేమైంది? ఆవిడ్ని కాపాడేశాను, బట్ ఆవిడ ఫోన్ ని మిస్ చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే దాన్ని తీసుకుని మీరే మాట్లాడండి. హలో సిస్టర్, నర్సి, మీరు త్వరగా రండి సిస్టర్. సిస్టర్, నన్నెందుకు వదిలేసి వెళ్ళావు? సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయ్యాడు తెలుసా?
సిద్ధార్థ్ కూడా నాతో ఫ్రెండ్ అయితే పెద్ద మ్యాజిక్ చేస్తానన్నావుగా. నేను మ్యాజిక్ చేసి బాయ్లా మారగలను. అది ఇంకెప్పుడైనా చేస్తాను. నువ్వు మ్యాజిక్ చేయకపోతే నేను ఆపరేషన్కి వెళ్ళను. గుడ్ గర్ల్ కదా, నువ్వు ఆపరేషన్ చేయించుకొని తిరిగి వస్తావంట. అప్పుడు నేను మ్యాజిక్ చేసి చూపిస్తానంట. నేను రాకపోతే ఆ మ్యాజిక్ చెయ్యవా? అరేంజ్డ్ మ్యారేజ్ ని అంతం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు చేసుకుంటారు. దయచేసి వెళ్ళి రిజెక్ట్ చేసేయండి. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నేను వాడిని ప్రేమిస్తున్నాను. కావ్య, ఆపరేషన్ చేయించుకుంటావా? కావ్య, ఆగు కావ్య. కావ్య, నేను చేసిందంతా తప్పే. దాన్ని నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ నన్ను వద్దని మాత్రం చెప్ప కావ్య. కావ్య ప్లీజ్. నేను నిన్నెంతగా నమ్మానో తెలుసా? ఏవే వదులుకున్నానో తెలుసా? నన్ను కన్నవాళ్ళు అందరి ముందు ఎన్ని అవమానాలు పాలైనా పర్వాలేదని వాళ్ళని కాదనుకొని వచ్చాను నీకోసం. కానీ నువ్వు ఇంత చీప్ గా ప్లాన్ చేసి మోసం చేసావు. ఇదే నీ లవ్వా? ఇంకేది లవ్ చెప్పు. ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయడమా, లేదా ప్రేమించిన అమ్మాయిని మనసులో తలుచుకుంటే ఇంకొక అమ్మాయితో బతకడమా? నాకు తెలీదు. నాకు తెలిసిందే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అంతే. నాలాంటి మామూలు అబ్బాయిలకి అవకాశాలు వెతుకుంటూ రావు కావ్య. మేమే ఏర్పరచుకోవాలి. ఆ రోజు వాడికి ఎందుకు నచ్చాడని అడిగినప్పుడు ఏమన్నావు? వాడు డాక్టరు, బాగా చదువుకున్నాడు, వెల్ సెటిల్డ్ అన్నావు కదా. ఇప్పుడు చెప్పు, నేనేం చదువుకున్నాను, ఏం పని చేస్తున్నాను, నా గురించి అసలు నీకేం తెలుసు చెప్పు. తెలీదు. ఏమీ తెలియకుండా నా కోసం అన్నిటినీ వదులుకొని వచ్చావుగా. దీనికోసం ఇవన్నీ చేశాను. అర్థం చేసుకో కావ్య, నేను చేసిన తప్పో రేటో నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వే ముఖ్యం కావ్య. నువ్వు మాత్రమే. ఏమైనా నేను నీ చేయి పట్టుకోవాలి జీవితాంతం. ఇలా చూడమంటే సాధ్యమా? స్వప్నముల్లో అస్వప్నం, సత్యముల్లో అసత్యం, నాలో నేను మటుమాయం. ప్రేమ ప్రపంచంలోని ఏ అమ్మాయికి తెలీదు కుర్రాళ్ళు చేసే సగం తప్పులకి కారణం అమ్మాయిలే అని. కానీ కుర్రాళ్ళకి వేరే దారి నాలా ఇలా నడి రోడ్లో నుంచోవాల్సిందే.
హలో ఓయ్ సెల్ఫీ నాకెప్పుడు ఓకే చెప్తావు రే ఎస్ నీకెన్నిసార్లు చెప్పినా బుర్రకే కదా ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు నువ్వెంత ట్రై చేసినా నీకు ఓకే అని చెప్పను పెట్టే ఫోన్ ఎక్స్క్యూజ్ మీ ఐడియా నెంబర్ 3 ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? అయ్యో వీడి సోది రే నీకు పిచ్చి పట్టిందా నీకు చెప్పాను కదా అది అమ్మాయే కాదు అవును, అది అమ్మాయే కాదు, నా దేవత. పోరా ఓకే ఉమన్. ప్రభు, నా దేవత నాకు కనిపించేలా చెయ్యి. ఈ వయసులో ఇది అవసరమా? జారు పడితే పడితే పట్టుకోవయ్యా వాడేవాడివే గ్రాండ్ ఫా. ఎవరబ్బా ఏ నువ్వు అబ్బా నువ్వేరా నేను ఏ గెటప్ లో వచ్చినా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నావు హాయ్ పాపా హాయ్ తాత ఈ రోజు ఎందుకు హాస్పిటల్కి రాలేదు అదా ఏంటి పాపా ఏమైంది ఎందుకు కట్టతడి పెట్టుకుంటున్నావు ఆ రాస్కల్ మళ్ళీ వచ్చాడా లేదు ఫోన్ చేశాడు బాగా టార్చర్ పెడుతున్నాడు తాత 46 నంబర్లు మార్చాను ఎలా కనిపెడుతున్నాడో తెలియట్లేదు అవును పాపా నాకొక సందేహం నిజం చెప్పు నీకు వాడి మీద లవ్వే లేదా వాడి మీద వేషం తీస్తే దొరికిపోతాడని తెలుసు కూడా వాడు వేషం తీశాడు అదే తాత వాడి మనసుకి నచ్చితే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు కానీ కొంచెం ఫ్రాడ్ నట సామ్రాట్ అవును పాప కానీ లవ్ కొంచెం కాదు ఎక్కువే ఉంది అర్రే కానీ ఇంకోసారి నన్ను మోసం చేయకూడదనే ఇలా తెప్పించుకుంటున్నాను వాడిని బా బ్రిలియంట్ పాపా నిన్నెవరైనా మోసం చేయగలరా నా చిట్టి తల్లి సరే ఎప్పుడు లవ్ ని నాతో చెప్పబోతే వాడితో చెప్పబోతున్నావు అదే ఆలోచిస్తున్నాను నెక్స్ట్ మంత్ వాడి బర్త్డే నా బర్త్డేకి వాడు ప్రపోజ్ చేసినట్టు అదే టైప్ లో ఈ సిటీయే అదిరిపోయేలా ఒక సూపర్ ప్లాన్ ఉంది వారే వా ఏంటి పాపా ఏమైంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో అర్జెంట్ గా మేకప్ వేసుకునేటప్పుడే అనుకున్నాను ఏంటి పాపా కిస్ ఇస్తావా కాదురా నీకు నాలుగిస్తాను నన్ను ప్రపోజ్ చేసావు నాకు లూజ్ లా కనిపిస్తుందా చూస్తే తెలియట్లేదు కానీ మాట్లాడితే కనిపెట్టేయచ్చు రే నిన్ను పొరకేడి తాత పెళ్లికి నీరుంటుంది అబ్బా ఉండబ్బా ఇప్పటికి ఏ గంట పోయాలో తెలియట్లేదమ్మా అయ్ కావ్య ఆగమంటున్నానా పోవే పో నా నెక్స్ట్ సినిమాలో శ్రీదివ్య హీరోయిన్ తనతో మాట్లాడి లైన్ లో పెట్టి తన్నే పెళ్లి చేసుకుంటాను ఆ వీడియోని అన్ని ఛానల్స్ లో వేస్తారు మళ్ళీ వేస్తారు దాన్ని చూసి ఏడవ్వే బాగా ఏడు తొందరపడి శ్రీదివ్య అనేసాం కాంట్రవర్సీ ఏం రాదుగా పర్లేదులే ఏ ఓయ్ నాకెప్పుడు ఓకే చెప్తావు బట్ నేను ఫ్రాడ్ని అబద్ధాలు ఆడతాను నట సామ్రాట్ని పర్వాలేదు నన్ను పెళ్లి చేసుకో అడ్జస్ట్ అయిపోతా నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ముందు ఫస్ట్ టైం నించున్నాను ఇలా నీతో ఓకే చెప్పించడానికి 6 నెలలు పట్టింది సో ఇంతకంటే వెయిట్ చేయడం నా వల్ల కాదు టక్ అని చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసుకుందామా డబల్ ఓకే కొల్లగొట్టే